మీకు తెలుసా, డార్క్ సైకాలజీ ప్రకారం ఎదుటిన వ్యక్తి మన ఆప్షన్ ఇచ్చినప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి. ఎప్పుడైతే మన ఆప్షన్ మన కంట్రోల్లో ఉంటాయో ఆ వ్యక్తి సైకాలజీ మొత్తం కూడా మనమే అటెన్షన్ అవుతుంది. అలా కాకుండా ఆప్షన్ ఆ వ్యక్తి చేతిలో ఉంటే ఆ వ్యక్తి ఆ ఆటలో మనం ప్లేయర్స్గా మారుతాం. అలా కాకుండా కార్డ్స్ మనమే ఇచ్చి ఎంపిక మనమే చేసి ఆ వ్యక్తి కంట్రోల్లో తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనం అనుకున్న వస్తువు అమ్మవచ్చు, లేదా అనుకున్న పని చేసుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మనకు వచ్చే లాభాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఇదే విషయం రాబర్ట్ గింది 48 ఎక్స్ప్లెయిన్ చేశాడు. కంట్రోల్ ది ఆప్షన్ అన్నాడు. గెట్ అదర్ టు ప్లే విత్ ద కార్డ్స్ యూ డీల్ అని. అంటే మీ ఎంపికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎంపికలు కూడా మీరే నిర్ణయించాలి. వాళ్ళు ఏదైతే ఆడాలనుకుంటున్నారో ఆ కార్డ్స్కి కూడా మీరే ఓనర్ అవ్వాలి అని. సో ఇదే విషయాన్ని బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ పర్సన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఇలా టాక్టిక్స్ యూజ్ చేయడం వల్ల ఎదుటిన్న వ్యక్తి ఏది కొనాలి, ఎవరికి ఓటు వేయాలి, ఏ వస్తువు తీసుకోవాలి, ఏ వస్తువు అమ్మాలి, అదేవిధంగా అవి ఎదుటిన్న వ్యక్తికి ఏది నచ్చుతుంది అనేది మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. టిక్స్ మీరు నేర్చుకుంటే మీ లైఫ్లో కావచ్చు, మీ జాబ్లో కావచ్చు, లేదా మీ బిజినెస్ కావచ్చు, మీ సక్సెస్ అవ్వచ్చు. రాబర్ట్ గింది చెప్పినటువంటి 40 years లాస్ మొత్తం కావాలి అనుకుంటే, డార్క్ సైకిల్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో PDF అని కామెంట్ చేయండి. డార్క్ సైకిల్ మొత్తం కూడా మీకు పంపిస్తాను.